హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బయాలజీ దీంట్లో మనకి వృక్ష స్వరూప శాస్త్రం అనే టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సో దీనిలో క్వశ్చన్, భూగర్భ కాండ రూపాంతరాల్లో భూమికి సమాంతరంగా పెరిగే నిర్మాణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 కొమ్ము. నెక్స్ట్ క్వశ్చన్, అతి పొడవైన పత్రం ఏమి? అతి పొడవైన పత్రం ఏది? ఆన్సర్ రఫియా అనే పత్రం అతి పొడవైన పత్రం. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. సో దీనిలో చూద్దాము. ఆవాలు ద్విదళ జాలాకార ఈ నెల వ్యాపనం, కరెక్టే. నెక్స్ట్, గోధుమ ఏకదళ సమాంతర ఈ నెల వ్యాపనం, సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, మొక్కజొన్న ఏకదళ జాలాకార ఈ నెల వ్యాపనం అనేది తప్పు. నెక్స్ట్, మొక్కజొన్న ఏకదళ సమాంతర ఈ నెల వ్యాపనం అనేది కరెక్టే. సో దీని ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, పత్రో పరిస్థిత మొగ్గలున్న మొక్క ఏది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పత్రో పరిస్థిత మొగ్గలు ఉన్న మొక్క ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 బ్రయోఫిల్లం. నెక్స్ట్ వన్, రుద్రాక్షమాల లాంటి వేర్లు ఉన్నటువంటి మొక్క ఏది? రుద్రాక్షమాల లాంటి వేర్లు ఉన్నటువంటి మొక్క ఏది? ఆప్షన్ 3 డిస్కిడియా. నెక్స్ట్ క్వశ్చన్, ఉల్లిని కోసినప్పుడు కళ్ళల్లో నీళ్లు రావడానికి కారణం ఏమిటి? ఉల్లిని కోసినప్పుడు కళ్ళల్లో నీళ్లు రావడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 అల్లైల్ సల్ఫైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఓపెన్షియాలో కంటక సమూహాన్ని ఏమంటారు? ఓపెన్షియాలో కంటక సమూహాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 బార్బులు అంటారు. బార్బులు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విత్తనం అంకురించినప్పుడు గురుత్వానువర్తనానికి అనుకూలంగా పెరిగే మొక్కలోని ఏకైక భాగం ఏది? ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, విత్తనం అంకురించినప్పుడు గురుత్వానువర్తనానికి అనుకూలంగా పెరిగే మొక్కలోని ఏకైక భాగం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 వేరు. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ ది కాజెస్ ఆఫ్ ప్లాంట్స్ గ్రంథకర్త. ఆన్సర్ థియోఫ్రాస్టస్. నెక్స్ట్ క్వశ్చన్, వేరు వ్యవస్థలోని ఏ భాగాలు నీరు ఖనిజ లవణాలను శోషించే పాత్ర పోషిస్తాయి? ఆప్షన్ 3 మూలకేశాలు. నెక్స్ట్ వన్, కింది వాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి. సో చూద్దాము, కింది వాటిలో సత్య వాక్యాన్ని గుర్తించడం. దీనిలో క్యారెట్లో తల్లి వేరు వ్యవస్థ నిల్వ చేసే వేరుగా మారుతుంది. ఓకే, కరెక్టే. నెక్స్ట్, ఆస్పరాగస్లో పీచు వేరు వ్యవస్థ నిల్వ చేసే వేరుగా మారుతుంది. ఆస్పరాగస్లో పీచు వేరు వ్యవస్థ నిల్వ చేసే వేరుగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సో నెక్స్ట్ ఆప్షన్ రైజోఫోరా అవిసీనియాలో వేరు వ్యవస్థ శ్వాస వేరుగా మారుతుంది. సో ఇవన్నీ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్,
ఒక కాండంలో కనుపులు 99 ఉంటే కనుపు మధ్యమాలు ఎన్ని ఉంటాయి? ఓకే, ఒక కాండంలో కనుపులు 99 ఉంటే కనుపు మధ్యమాలు 98 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. సరికానిదేంటో గుర్తించడం అన్నమాట. చూద్దాము. మాంగ్రూవ్ మొక్కల్లో వేరు నిటారుగా పెరుగుతుంది. కరెక్టే. వేరు తొడుగు పైభాగంలో విభజన జరిగే మండలం ఉంటుంది. వేరు తొడుగు పైభాగంలో విభజన జరిగే మండలం ఉంటుంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఊత వేర్లు కనుపు వద్ద ఏర్పడతాయి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, బంగాళాదుంప రూపాంతరం చెందిన వేరు అనేది ఇదొకటి సరికాదన్నమాట. సో ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో తల్లి వేరు వ్యవస్థకు ఉదాహరణ ఏమిటి? కింది వాటిలో తల్లి వేరు వ్యవస్థకు ఉదాహరణ ఏమిటి? సో చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ 1 ఆవాలు. ఇది తల్లి వేరు వ్యవస్థకు ఉదాహరణ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, బుడిపెలు ఉన్న వేర్లలో ఏ బ్యాక్టీరియా ఉంటుంది? బుడిపెలు ఉన్న వేర్లలో ఏ బ్యాక్టీరియా ఉంటుంది? ఆప్షన్ 3 రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెలామిన్ వేర్ల నుంచి లభించే వానిల్లిన్ వేటి తయారీలో ఉపయోగిస్తారు? ఓకే, వెలామిన్ వేర్ల నుంచి లభించే వానిల్లిన్ వేటి తయారీలో ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సంపూర్ణ కాండ పరాన్నజీవి ఏది? సంపూర్ణ కాండ పరాన్నజీవి ఏది? కస్క్యూటా. నెక్స్ట్ క్వశ్చన్, సేంద్రియ వ్యవసాయం ఎక్కువ అమల్లో ఉన్న రాష్ట్రం ఏమిటి? సేంద్రియ వ్యవసాయం ఎక్కువగా అమల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, వాయుగత కాండం రూపాంతరానికి ఉదాహరణ ఏమిటి? వాయుగత కాండం రూపాంతరానికి ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 నులితీగలు, ముళ్ళు, ఇంకా కొక్కేలు. ఇవన్నీ కూడా వాయుగత కాండం రూపాంతరానికి ఉదాహరణలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. పత్రాభ కాండం, సెకండ్ స్టోలన్లు, థర్డ్ రన్నర్లు, ఫోర్త్ ఆఫ్సెట్లు. వీటిలో భిన్నంగా ఉన్నటువంటి దాన్ని గుర్తించడం అన్నమాట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పత్రాభ కాండం. నెక్స్ట్ క్వశ్చన్, భూగర్భ కాండ రూపాంతరాల్లో భూమికి సమాంతరంగా పెరిగే నిర్మాణం ఏమిటి? సో ఈ క్వశ్చన్ అనేది మళ్ళీ రిపీట్ అయింది. ఆన్సర్ ఆప్షన్ 2 కొమ్ము. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్, ప్లాసిఫ్లోరాలో నులితీగగా మారే భాగం ఏమిటి? ఆప్షన్ 3 గ్రీవ మొగ్గ. నెక్స్ట్ వన్, పిలక మొక్కల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్క ఏది? పిలక మొక్కల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్క ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 చామంతి. నెక్స్ట్ క్వశ్చన్, పుష్పం అధ్యయనాన్ని ఏమంటారు? పుష్పం అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆంథాలజీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, యాపిల్లో తినదగిన భాగం ఏమిటి? యాపిల్లో తినదగిన భాగం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 పుష్పాసనం. నెక్స్ట్ వన్, అంకురచ్ఛదం స్థితి. ఆన్సర్ ఆప్షన్ 2 ద్వయస్థితికం. నెక్స్ట్ క్వశ్చన్, పుష్ప విన్యాసంలో కింద ఉన్న పుష్ప వృంతాలు పొడవుగా, పైన ఉన్నవి చిన్నవిగా ఉండే విధానం ఏమిటి? ఆప్షన్ 2 సామాన్య
సమసిక. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వాయుగతంగా పుష్పించి భూగతంగా ఫలాలు అందించే మొక్క ఏమిటి? ఓకే, వాయుగతంగా పుష్పించి భూగతంగా ఫలాలు అందించే మొక్క ఏమిటి? వేరుశనగ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అతిపెద్ద విత్తనం ఏమిటి? ఆన్సర్ లోడిషియా. లోడిషియా. నెక్స్ట్ క్వశ్చన్, నీలిరంగు లేబుల్ ఉన్నటువంటి విత్తన రకాలు? ఆన్సర్ ధృవీకరణ విత్తనాలు. ధృవీకరణ విత్తనాలు. నెక్స్ట్ క్వశ్చన్, విత్తనాలు ఉత్పత్తి చేసే మొక్కలను ఏమంటారు? విత్తనాలు ఉత్పత్తి చేసే మొక్కలను ఏమంటారు? ఆన్సర్ స్పెర్మటోఫైట్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అనిషేక జననాన్ని ప్రేరేపించే ఫైటో హార్మోన్ ఏమిటి? ఆన్సర్ జిబ్బరెల్లిన్ ఇంకా ఆక్సిన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. సో వీటిలో అసత్య వాక్యాన్ని గుర్తించడము చూద్దాము. ఆప్షన్స్: జీవితకాలంలో ఒకేసారి పుష్పించే మొక్కలను మోనోకార్ప్ అంటారు, కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్, ప్రతి ఏడాది పుష్పించే మొక్కలను పాలీకార్ప్ అంటారు, కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్, అస్సాం అడవుల్లో ఎక్కువగా పెరిగేవి కీటకాహార మొక్కలు, సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, అతి చిన్న పుష్పం లెమ్నా అనేది ఇది తప్పనమాట, ఇది అసత్యవాక్యం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్, ఇక్కడ ఉన్నటువంటి ఇది అసత్యవాక్యాన్ని గుర్తించడం, ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఎపిఫైట్స్కు ఉదాహరణ ఏమిటి? ఎపిఫైట్స్కు ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ వాండా. నెక్స్ట్ వన్, లవణ నేలలో పెరిగే మొక్కలను ఏమంటారు? లవణ నేలలో పెరిగేటటువంటి మొక్కలను హాలోఫైట్స్ అంటారు. నెక్స్ట్ వన్, ఎపిఫైట్స్లో మూలకేశాల విధిని నిర్వహించేవేమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 వెలామిన్ కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్, పోర్చుగీస్ వారి ద్వారా పునఃస్థాపనం చెందిన మొక్క ఏది? పోర్చుగీస్ వారి ద్వారా పునఃస్థాపనం చెందిన మొక్క ఏది? ఆన్సర్ బంగాళదుంప. నెక్స్ట్ వన్, స్మైలాక్స్కు సంబంధించి సరైనది ఏమిటి? ఆన్సర్ ఏకదళ. ఇది జాలాకార ఈనెల వ్యాపనం అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హస్తాకార సంయుక్త పత్రానికి ఉదాహరణ ఏమిటి? హస్తాకార సంయుక్త పత్రానికి ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ బూరుగ. నెక్స్ట్ క్వశ్చన్, మంచులో పెరిగే మొక్కలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ క్రయోఫైట్స్ అంటారు. నెక్స్ట్ వన్, కింది వాటిలో భారతదేశం నుంచి ఇతర దేశాలకు పునఃస్థాపన చేసింది చెరకు? నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ పొటాటో రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 సిమ్లాలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఒఫియోఫిలి పరపరాగ సంపర్కం విధానాన్ని చూపే మొక్క ఏది? ఆప్షన్ 3 మొగలి. నెక్స్ట్ క్వశ్చన్, వికసించని పుష్పాల్లో జరిగే పరాగ సంపర్కాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 క్లిస్టోగమి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కీటకాలను ఆకర్షించేందుకు కుళ్ళిన వాసన వెదజల్లే మొక్కలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 స్టెర్కులియా. ఆప్షన్ 1 స్టెర్కులియా. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు మూలకేశాల ద్వారా నీటిని పీల్చుకునే పద్ధతిని ఏమంటారు? మొక్కలు మూలకేశాల ద్వారా నీటిని పీల్చుకునే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ ద్రవాభిసరణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కైరిప్టిరోఫిలీలో పరాగ సంపర్క కారకం ఏమిటి? ఆప్షన్ 2 గబ్బిలం. నెక్స్ట్ క్వశ్చన్,
కాలీఫ్లవర్లో తినదగిన భాగం ఏమిటి? ఆన్సర్ పుష్ప విన్యాసం. నెక్స్ట్ క్వశ్చన్. ఒకే కనుపు నడిమి ఉన్న ఉపవాయుగత కాండ రూపాంతరానికి ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఐకార్నియా, ఇంకా నెక్స్ట్ ఆప్షన్ పిస్టియా, ఈ రెండు కూడా. నెక్స్ట్ క్వశ్చన్. అతిపెద్ద వేరు తొడుగు ఉన్న మొక్క ఏది? అతిపెద్ద వేరు తొడుగు ఉన్న మొక్క ఏది? పెండానస్. నెక్స్ట్ క్వశ్చన్. నీటి మొక్కల వేరు వ్యవస్థలో లోపించిన భాగాలు. ఆన్సర్ ఆప్షన్ 4 వేరు ఒరలు, వేరు తొడుగు. నెక్స్ట్ క్వశ్చన్. డాలియాలో నిల్వ ఆహార పదార్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఇన్సులిన్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఎపిఫైట్స్కు ఉదాహరణ ఏమిటి? ఆప్షన్ 2 వాండా.